నారా లోకేష్కు వైఎస్ షర్మిల ఒక క్రిస్మస్ గిఫ్ట్ పంపించారు సార్. రాజకీయం వేరు, వ్యక్తిగత అభిమానం వేరు అని పైకి చెప్తూ ఉంటారు. ఇది వ్యక్తిగత విషయంగా పరిగణించాల్సి ఉంటుందా, లేకపోతే దీనిలో ఏదైనా పొలిటికల్ యాంగిల్ ఉందా సార్? అంటే లోకేష్ పైన షర్మిలకు వ్యక్తిగత అభిమానం ఉందా? మీరు వ్యక్తిగత అభిమానం ఉండబట్టే కదా పంపించారు. అది వ్యక్తిగత అభిమానం ఉంటే ఇన్నేళ్ళు ఎందుకు పంపలే? వ్యక్తిగత ఏంటి అభిమానం, దాని ప్రాతిపదిక ఏంటి? ఇప్పుడు వైఎస్ షర్మిలకు లోకేష్కు ఏమైనా వాళ్ళ క్లాస్మేట్సా? కాదు సార్. మరి ఈ బిజినెస్ పార్ట్నర్సా? కాదు కదా. వ్యక్తిగతం ఏముంది ఇందులో? రాజకీయమే. వ్యక్తిగతం అంటే లోకేష్ జన్మదినం అప్పుడు షర్మిల గ్రీటింగ్ చెప్పారా? షర్మిల జన్మదినం లోకేష్ గ్రీటింగ్ చెప్పాడు? నాకు చెప్పండి. నాకు తెలిసి చెప్పలేదు సార్. క్రిస్మస్ ఇప్పుడే వచ్చిందా? ప్రతి ఇయర్ వస్తుంది కదా. న్యూ ఇయర్ ప్రతి ఇయర్ వస్తుంది కదా. మరి లాస్ట్ న్యూ ఇయర్ అప్పుడు ఎందుకు చెప్పలే? లాస్ట్ క్రిస్మస్ అప్పుడు ఎందుకు చెప్పలే? అంతకుముందు ఎందుకు చెప్పలే? ఇవన్నీ మనకు కామన్ సెన్స్ క్వశ్చన్స్ కదా. సో అందువల్ల ఇందులో వ్యక్తిగతం ఉండొచ్చు. ఇప్పుడు రాజకీయ నాయకులు వివిధ పార్టీల్లో ఉన్నా వారు వ్యక్తిగత మైత్రి ఉండొచ్చు, తప్పలేదు. మొన్న జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి పవన్ కళ్యాణ్ ట్వీట్ కూడా అది తప్పలేదు. అది ఎందుకంటే అది రాజకీయాలు ఏదన్నా అది వ్యక్తిగతం. ఎందుకంటే రాజకీయాలు ఏదన్నా ఒక సింబాలిజం, ఒక ఫార్మాలిటీ, ఇవి కామన్. దాంతో రాజకీయాలతో సంబంధం లేదు. వ్యతిరేకించినా కూడా అది పర్సనల్ రిలేషన్. ఇక్కడ పర్సనల్ రిలేషన్ ఇష్యూనే లేదు కదా, సందర్భం లేదు. ఇప్పుడు బర్త్డే వేరు, అంతకుముందు ఎప్పుడూ చెప్పకుండా ఇప్పుడే ఎందుకు చెప్పారు అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన పవన్ కళ్యాణ్ సీఎం కావద్దని కోరిక తప్ప వేరే కోరిక ఏం లేదు కదా. పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డి మీద వేరే పంచాయతీ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి సీఎం కాకూడదు అన్నది పవన్ కళ్యాణ్ వాదన. అందువల్ల డెఫినెట్గా ఈ క్రిస్మస్ గిఫ్ట్ పంపడం, దానికి లోకేష్ థ్యాంక్స్ చెప్పడం, ఇట్ సౌండ్స్ పొలిటికల్, నథింగ్ పర్సనల్. అంటే రాబోయే కాలంలో వైఎస్ షర్మిల ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అనేది ఒక వార్త. ఆమె ఆంధ్రప్రదేశ్లో పనిచేయాలి, తెలంగాణలో కాదని తెలంగాణ కాంగ్రెస్ నేతల వాదన. తెలంగాణ కాంగ్రెస్లో ఆమెకు యాక్సెప్టబిలిటీ లేదు. ఆమె మద్దతు ఇచ్చినా ఆమెను ఎక్కడా ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోలేదు. ఎన్నికలు అయ్యాక కూడా తెలంగాణలో ఆమెకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తలేదు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదు. ఇది మనందరూ తెలిసిందే కదా. ఇప్పుడు ఆమె కాంగ్రెస్లో అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఆమె స్టేట్మెంట్ ఇచ్చారు ఎన్నికల తర్వాత. అంటే బహుశా ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా తెలంగాణలో కాదు, ఆంధ్రలో కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అవుతారు. అయినప్పుడు ఆమె ఆంధ్రప్రదేశ్లో పనిచేయాలి. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎవరికి వ్యతిరేకంగా ఉంది? జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంది. చంద్రబాబు అరెస్టును కూడా కాంగ్రెస్ ఖండించింది. సో ఇవన్నీ డాట్స్ కలిపితే మనకు ఏమర్థమవుతుంది? సమ్వేర్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అన్నట్టే కదా. అందువల్ల ఒకవేళ బీజేపీతో టీడీపీ కలవనప్పుడు టీడీపీ, జనసేన, కాంగ్రెస్ కలిసే అవకాశాన్ని కొట్టిపారేయలేము. ఎందుకంటే బీజేపీ కలవనప్పుడు ఆ స్కోప్ ఉంటుంది. సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం పట్ల తెలుగుదేశం సానుకూలంగా స్పందించింది. ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ డాట్స్ను కలిపితే మనకు అర్థమయ్యేది పర్హాప్స్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ బిహైండ్ ద స్క్రీన్. దాని సిమ్టమ్స్ ఇప్పుడు మనకు కనబడ్డాయి. సో మనకు పరదా ఉంటుంది, వెనకాల సూర్యుడి కాంతి పడుతూ ఉంటుంది. ఉదయం ఇప్పుడు మనకు ఆ కర్టెన్ నుంచి మార్నింగ్ అయింది అని అర్థమవుతుంది. ఎందుకంటే ఆ కర్టెన్ ద్వారా సూర్యకాంతి గదిలోకి వస్తుంటుంది. ఆ కర్టెన్ తీసేదామనుకోండి, అప్పుడు ఎంత టైం అయింది కూడా అర్థమవుతుంది. కానీ అప్పటిదాకా సూర్యుడు ఉదయించాడనేది అర్థమవుతుంది కదా. అందువల్ల ఒక పొలిటికల్ కర్టెన్స్ వెనకాల పర్హాప్స్ సర్టన్ డెవలప్మెంట్ జరుగుతున్నాయి. వాటి రిఫ్లెక్షన్ మనకు ఇప్పుడు కనబడుతోంది. రేపు నిజంగానే ఆ పొలిటికల్ సీనే అన్రావెల్ కావచ్చు, మన ముందు ఆవిష్కృతం కావచ్చు. సార్ ఇప్పుడు జరుగుతోంది ఈ పరిణామాలు, అంటే పీకే టీం టీడీపీకి సపోర్ట్ చేస్తోందనే వార్తలు రావడం, అండ్ షర్మిల లోకేష్కి గిఫ్ట్ పంపించడం, ఈ పరిణామాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చే పరిణామాలుగా చూడాల్సి ఉంటుందా సార్? ప్రత్యర్థి శిబిరంలో జరిగే ఏ పరిణామాలైనా డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ నష్టమే. ఎంత నష్టం కలిగిస్తా అన్నదే పాయింట్ తప్ప నష్టం ఎందుకు నష్టం కలిగిస్తుంది కనుకనే టీడీపీ, జనసేన కలవకుండా ఉండటానికి వైసీపీ నేతలు రోజు మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు చేయగలిగే ప్రయత్నాలన్నీ చేస్తున్నారు కదా. అందువల్ల టీడీపీ, జనసేన కలవడమే కాదు, రేపు బీజేపీ టీడీపీ జనసేనతో కలిసినా వైసీపీకి ఎంతో కొంత నష్టం. అందులో వైఎస్ షర్మిల
జగన్ వ్యతిరేక శిబిరంలో యాక్టివ్ రోల్ ప్లే చేసుకుంటే పొలిటికల్గానే కాదు పర్సనల్ కూడా ఎంబరాస్మెంట్. అది ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి వారసత్వంలో చీలిక, రాజన్న రాజ్యం అనే నినాదంలో చీలిక. రేపు జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్న వాళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ నేతలే, ఒకప్పటి కాంగ్రెస్ నేతలే. సో వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. సో అందులో వేరే పార్టీ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు, కానీ ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నదంతా కాంగ్రెస్ వాళ్ళే. సో రేపు షర్మిల రంగప్రవేశం వల్ల కాంగ్రెస్ తెలంగాణలో గెలవడము, ఆంధ్రప్రదేశ్లో రివైవ్ అవుతుందన్న ఆశలు క్రియేట్ అయితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్న అసంతృప్తులకు మరో వేదిక దొరుకుతుంది. సో వారు ఆలోచించే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. ఏ వేదిక లేనప్పుడు, ఏ ప్రత్యామ్నాయం లేనప్పుడు నష్టమైనా బాధ అయినా వైసీపీలోనే ఉంటారు. సో ఒక అవకాశం అంటూ వచ్చినప్పుడు బయటకు వస్తారు కదా. సో మీకు తెలంగాణలో కూడా అదే జరిగింది కదా. బీఆర్ఎస్లో కోపం ఉన్న వాళ్ళు బీజేపీ రైజ్ కావడంతో బీజేపీలో దూకారు, కాంగ్రెస్ రైజ్ కావడంతో కాంగ్రెస్లో దూకారు. బీజేపీ కాంగ్రెస్ రైజ్ కాకుండా ఉంటే బహుశా బీఆర్ఎస్లో ఉండిపోయేవాళ్ళు 2018 నాటి పరిస్థితి ఉంటే. అందువల్ల ఇప్పుడు కూడా జరగబోయేది అదే. డెఫినెట్గా షర్మిల ఆంధ్రప్రదేశ్లో జగన్ వ్యతిరేక రాజకీయ శిబిరంలో ఉంటే అది ఎంతో మేరకు ఎంతో కొంత జగన్కు నష్టమే. అది ఎంత నష్టం, ఓడించేంత నష్టమా అనేది ఇప్పుడే మనకు కంక్లూజన్ రాలేము. కానీ టీడీపీ జనసేన కలవడం కానీ, షర్మిల యాంటీ జగన్ స్టాండ్ తీసుకోవడము, లేదా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయి తెలుగుదేశంతో కలవడము, ఈ పరిణామాలు నష్టము అన్న పదం ఇప్పటికిప్పుడు చెప్పకపోయినా రుచించని పరిణామాలే. జగన్మోహన్ రెడ్డికి రుచించని పరిణామాలు, తెలుగుదేశం అనుకూల మీడియాకు ఆనందాన్ని కలిగించే పరిణామాలే. అందుకే వాళ్ళు జగన్ శిబిరంలో కలకలం అని పెట్టేస్తారు. అందువల్ల వారికి అది అనుకూలమైన పరిణామం కదా. దీన్ని వైసీపీ అటాక్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు షర్మిలది బహుశా ఇగ్నోర్ చేస్తారు, కానీ ప్రశాంత్ కిషోర్ కలవడాన్ని వైసీపీ ఊరుకుంటుందా? వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు కదా.